యోహాను సువార్త 21వ అధ్యాయం 1-3 అటు తరువాత యేసు తిబెరియ సముద్ర తీరమున శిష్యులకు మరలా తనను ప్రత్యక్షపరుచుకొనెను. ఆయన తనను ప్రత్యక్షపరుచుకొనిన విధమేదనగా సీమోను పేతురును, దిదుమ అనబడిన తోమాయు, గలిలయలోని కానా ఊరు వడగు నతనయేలును, జబ్దయి కుమారులను, ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడి ఉండిరి. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమనిరి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. ప్రార్థన చేస్తాను, ప్రార్థనలు ఏకీభవించండి. మహిమ ఘనత ప్రభావాలకు అర్హుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. తండ్రి, నీ ప్రియ కుమారుడు జోసఫ్ ద్వారా ప్రభ ఉదయం ప్రారంభ ప్రార్థనతో ఈ యొక్క ఆరాధన ప్రారంభం చేసుకోవటానికి మీరు ఇచ్చినటువంటి చక్కని అనుకూలమైనటువంటి సమయమును బట్టి, మాకు ఇచ్చినటువంటి రక్షణను బట్టి, మాకు ఇచ్చినటువంటి కాపుదలను బట్టి మీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయి ఉన్నారు. పగలు చూస్తున్న వాళ్ళు రాత్రి, రాత్రి చూస్తున్న వాళ్ళు పగలు కనబడని భయంకరమైన దుర్దినాల్లో మేము ఉంటే మీ చల్లని కృప, మీ చల్లని చూపు, మీ బాహుబలం చేత ప్రభా మమ్మల్ని సంరక్షించి ఈ సమయానికి ఇలాగ సజీవులుగా ఉంచినందుకు మీకు ఎంతగానో మేము స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, ఆరాధనలో మీరున్నారు, పాటలలో మీరున్నారు, వాక్య పఠనాలలో మీరున్నారు. ప్రభా దేవ, మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు. మేము ఎప్పుడో నశించిపోవలసిన వారు నీ ప్రియ కుమారుని యొక్క రక్తదారుల చేత మమ్మల్ని కడిగి శుద్ధీకరించి మమ్మల్ని ప్రభా పాపము నుంచి, అపరాధముల నుంచి మమ్మల్ని తప్పించి నీ ఎదుట మీ యొక్క రెండవ రాకడలో, మీ ప్రియ కుమారుని యొక్క రెండవ రాకడలో మేమందరము కూడా నిలవబడుటకు శక్తి గల తండ్రి ప్రభా బిడ్డలుగా మీ యొక్క ఆత్మచేత మమ్మల్ని నింపుతున్నందుకు మీకు స్తోత్రాలు. దేవ, చేరు వచ్చిన మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. చిన్న బిడ్డలైన వాళ్ళు ఉన్నారు, పెద్దలైన వారు ఉన్నారు, వృద్ధులైన వారు ఉన్నారు, స్త్రీలు, పురుషులు, వీరందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా గర్భఫలాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారు ఉన్నారు. ప్రభా, బిడ్డల విషయంలో సహాయం దయచేయండి. ప్రభా, ఇదిగో తండ్రి, భయంకరమైన పాపపు అలవాట్ల చేత త్రాగుడు, చుట్ట, బీడి, సిగరెట్, గుట్కాలు, ఇటువంటి వాటి చేత ప్రభా అలవాటు పడి రకరకాలైనటువంటి జబ్బులు వారికి వస్తున్నాయని తెలిసి కూడా ప్రభా వాటి నుంచి విడిపించబడలేనటువంటి వారు ఉన్నారు. వారితో మీరు మాట్లాడండి, మీరు విడుదలను దయచేయండి. అప్పులు ఊపిలో ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి అప్పుల ఊపి నుంచి వారిని విడిపించి లేవనెత్తండి ప్రభా. అనారోగ్యములతో బాధపడుతున్నటువంటి వాళ్ళు, పక్షవాయు రోగములతో, కిడ్నీ బాధలతో, గుండె బాధలతో, ఊపిరితిత్తుల బాధలతో, నడుము నొప్పులతో, మెడ నొప్పులతో, తల బాధలతో, కళ్ళ బాధలతో, పళ్ళ బాధలతో, ఒక రకమైనటువంటి బాధ కాదు ప్రభా, అనేక బాధల చేత బాధపడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వారి కొరకును, మరి ముఖ్యంగా మానసికమైనటువంటి బాధ, మానసికమైనటువంటి వేదన కలిగినటువంటి హృదయాలు కలిగిన వారు ఎవరైనా ఉంటే వారి కొరకును ప్రార్థన చేస్తూ ఉన్నాను. దయతో వారిని తండ్రి మన్నించి, వారి పాపములను క్షమించి, వారిని ప్రభ శాంతి సమాధానకరమైన స్వస్థతకరమైనటువంటి స్థితిలో వారిని ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. కొద్దిసేపు మీ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడండి. నేను అస్సలు మాట్లాడినా, నా సొంత జ్ఞానం నేను ఉపయోగించిన ఏ విధమైన ప్రయోజనం ఉండదు ప్రభా. మీరే మాట్లాడండి. మా అందరినీ ప్రభా మీ యొక్క వాక్యపు వెలుగులోనికి తీసుకుని వెళ్ళండి. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయము నాకును మాకును మీరు ఇవ్వండి ప్రభా. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళు, తండ్రి చదువుతున్నటువంటి వాళ్ళు, తండ్రి ప్రభా వారందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. కొద్దిసేపు మా అందరితో మీరు మాట్లాడమని నా రక్షకుడును మీ ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థన అడుగుతున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్ అని చెప్పిన మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రత్యక్షతల కొరకు మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఈ పూట మరొక ప్రత్యక్షతను దేవుడు తన శిష్యులకు ప్రత్యక్షపరచుకోవటం మనం వింటా ఉన్నాం. కొన్ని క్షణాలలో ఈ యొక్క వాక్యాన్ని కూడా మనం ముగించుకుంటాం. యోహాను సువార్త 21వ అధ్యాయంలో
చెప్పబడినటువంటి చదవబడినటువంటి మాటల్ని మనం ఆలోచన చేస్తే, పేతురు అనేటువంటి శిష్యుడు యేసుక్రీస్తు ప్రభుల వారిలో ప్రధానమైనటువంటి శిష్యుడు. ఈ ప్రధానమైనటువంటి శిష్యుడికి ఒక ఆలోచన వచ్చింది. ఏంటి ఆ ఆలోచన అంటే, నేను చేపలు పట్టుకోవడానికి పోతాను, నేను ఏ స్థితిలో నుంచి అయితే నన్ను పిలిచారో ఆ స్థితిలోకి నేను వెళ్ళిపోతాను. నేను చేపలు పట్టుకునేవాడిని, నా వృత్తి అది, నన్ను పిలిచారు కాబట్టి నేను మళ్ళీ చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతానని అన్నాడు తన తోటి శిష్యులైనటువంటి వారితో. తన తోటి శిష్యులైనటువంటి వారితో అనేటప్పటికి వాళ్ళు కూడా ఏమన్నారో తెలిసిన, నువ్వు వెళ్ళిపోతే నీతో పాటు మేము కూడా వచ్చేస్తాం అన్నారు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటో తెలిసిన, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు గారిని దేవుడు ఎందుకు పిలిచారు? పేతురు గారిని పిలవటానికి దేవుని యొక్క ప్రణాళిక ఏంటి? ఎప్పుడూ ఒక విషయాన్ని మనం మర్చిపోకూడదు. నీవు ఈ పూట దేవుని సన్నిధిలో ఉన్నావనంటే, దేవుని యొక్క రక్షణ మనకు ఉంది అని అంటే, మనం ఎందుకు పిలువబడ్డామో మనల్ని మనం ప్రశ్నించుకోవాలా. ఊరికినే ఎవరికి రక్షణ దొరకదు. చాలా మంది అనుకుంటారు వీళ్ళందరూ రకరకాలైనటువంటి సిద్ధాంతాలు తీసుకుని వచ్చి ఇదిగో మత మార్పిడి చేసేస్తున్నారు, వీళ్ళు మత మార్పిడి చేసేస్తున్నారని రకరకాలైనటువంటి మాటలు మనం సోషల్ మీడియా ద్వారా వింటా ఉన్నాం. ఊరికినే రక్షణ అనేది ఎవరికి దొరకదు, అంత ఈజీ కాదు. ఎవరు పడితే వాళ్ళు మత మార్పిడి చేసేస్తే మారిపోవడం కాదు. ఇది మతమే కాదు, అసలు అర్థం చేసుకోలేని వాళ్ళు చాలా మంది ఉన్నారనుకోండి, అది మనకు సంబంధం లేని విషయం. కానీ మనం గమనించవలసింది ఏంటి అని అంటే, దేవుడు నిన్ను ఎందుకు పిలిచారో నువ్వు మర్చిపోకూడదు. దేవుడు నిన్ను పిలిచారు అని అంటే నీ ద్వారా దేవుడు ఏదో ఒకటి ఆశిస్తున్నారు. నీవు దేవునికి ఉపయోగపడే పాత్రగా ఉన్నావేమో. దేవుడు నీ ద్వారా ఏవైనా గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతూ ఉన్నారేమో. ఈ ఉదయకాల సమయంలో నీవు పిలువబడినటువంటి పిలుపుకి నన్ను దేవుడు ఎందుకు పిలిచారు, నేను ఏం చేయాలి దేవునికి అని ఆలోచన చేసేటువంటి బిడ్డలుగా ఉండాలని దేవుని పేరిట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పేతురు గారిని దేవుడు ఎందుకు పిలిచారంటే తెలిసిన, మత్తయి సువార్త 4వ అధ్యాయము 18వ వచనం చదవండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 18వ వచనం. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన అంద్రేయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో వల వేయుట చూచెను. వారు జాలరులు. ఆయన అంటే ఎవరిక్కడ? యేసుక్రీస్తు ప్రభు వారు సీమోను పేతురుతోను అలాగనే వాళ్ళ సహోదరుడైనటువంటి అంద్రేయతోను చెప్పినటువంటి మాటలు ఏంటి అని అంటే, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులుగా చేస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పేతురు గారిని దేవుడు ఎందుకు పిలిచారో తెలిసిన, మనుష్యులను పట్టే జాలరులుగా చేస్తానని. మనుషులను పట్టే జాలరుగా ఎందుకు చేస్తానని దేవుడు పిలిచాడో తెలిసిన, మనుషులు చెడిపోయారు, మనుషులు పాడైపోయారు, మనుషులు వాళ్ళ యొక్క మార్గాలను చెరిపి వేసుకున్నారు, పాడు చేసుకున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి చెడిపోయినటువంటి మనుషుల్ని, పాడైపోయినటువంటి మనుషుల్ని సక్రమైనటువంటి మార్గంలో పెట్టడానికి పేతురు గారిని దేవుడు పిలుచుకున్నారు. నిన్ను అందుకే పిలుచుకున్నారేమో. దేవుడు ఈ వాక్యాన్ని నీకు ప్రకటిస్తున్నారనంటే అర్థం ఏంటో తెలిసిన, నీవు తెలుసుకున్నటువంటి వాక్యం, నువ్వు వినినటువంటి వాక్యం, నువ్వు గ్రహించినటువంటి దేవుని శక్తిని నీవు అనేక మందికి తెలియపరుస్తావని. నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు బ్రతుకులను మార్చేవాడు, నా దేవుడు జీవితాన్ని మార్చేవాడని నువ్వు అనేక మందికి చెప్తావని దేవుడు నిన్ను పిలిచారు. ఆ విషయం మర్చిపోయావు. నువ్వు లోకంతో నువ్వు లోకంతో కలిసిపోయారు. దేవుని బిడ్డలుగా ప్రత్యేకత ఏంటి? దేవుడు ఏమన్నారో తెలిసిన, ఎవరిని పెడితే వాళ్ళని పిలవరో, ఎవరితో పడితే వాళ్ళతో దేవుడు మాట్లాడరు. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 1-2 వచనాలు. నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఏమంటున్నారు? నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడు. వాక్యం చూడాలి మీరు. వాక్యం తెలిసిన వాళ్ళు, బైబిల్ ఉన్నటువంటి వాళ్ళు వాక్యాన్ని చూడాలా. నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడు. చక్కగా నిలవబడు. చక్కగా నిలబడితే ఏంటంట?
నేను నీతో చెప్పాలా, నేను నీతో మాట్లాడతాను అంటే చక్కగా నిలబడకపోతే దేవుడు మాట్లాడరా? చక్కగా నిలబడకపోతే దేవుడు మాట్లాడరా? చక్కగా నిలబడటం అంటే టిప్ టాప్ గా నిలబడి పౌడర్ ముఖం మీద ముఖం అనుకుండా తెల్లగా పౌడర్ రాసేసుకుని కళ్ళు నిండా పెద్ద పెద్ద కాటి పెట్టేసుకుని క్రాప్ అందంగా దూకుని నుంచుంటావా చక్కగా నిలబడటం అంటే? కాదు. నీ ప్రవర్తనలో చక్కగా నిలబడటం, నీ బ్రతుకులో చక్కగా నిలబడటం, నీ ఆత్మీయ జీవితంలో చక్కగా నిలబడటం, నీ ప్రార్థన జీవితంలో చక్కగా నిలబడటం, అది చక్కగా నిలబడటం అంటే. అంతేగాని చక్కగా నిలబడటం అంటే అది కాదు, వేరే అర్థం కాదు. నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడు, నేను నీతో మాట్లాడుదునని ఆయన నాతో మాట్లాడారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన నాతో ఎందుకు మాట్లాడారు? చక్కగా నిలవబడు. ఎలా పడితే అలా నిలవబడితే దేవుడు మాట్లాడరు. నీ జీవితం వంకరగా ఉంటే దేవుడు మాట్లాడరు. నీ బ్రతుకు నిదానంగా ఉండాలా. నీ ఆలోచనలు వంకరగా ఉంటే దేవుడు మాట్లాడరు. నీ ఆలోచనలు నిదానంగా ఉండాలా. నీ తలంపులు వంకరగా ఉంటే దేవుడు మాట్లాడరు. నీ తలంపులు పరిశుద్ధంగా ఉండాలా, అప్పుడే దేవుడు మాట్లాడతారు. అటువంటి వారిని దేవుడు కోరుకుంటున్నారు. వాళ్ళ ద్వారానే దేవుడు గొప్ప కార్యాలను చేస్తారు. విలియం కేరీ గారు చెప్పినటువంటి మాట గుర్తొచ్చింది. దేవుని నుండి గొప్ప కార్యాలను ఆశించు, దేవుని కొరకు గొప్ప కార్యాలను తలపెట్టు. విలియం కేరీ గారు చెప్పిన మాట, దేవుని నుండి గొప్ప కార్యాలను ఆశించు, దేవుని కొరకు గొప్ప కార్యాలను తలపెట్టు. గొప్ప కార్యాలను చేయి దేవుని కొరకు. ఆ గొప్ప కార్యాలు ఎలా చేయాలో, ప్రభువా నాకు జ్ఞానాన్ని ఇయ్యి అని దేవుని యొద్ద నుండి ఎదురు చూడు. ఖచ్చితంగా దేవుడు చేస్తారు. చాలా మంది అండి దేవుడు ఎందుకు పిలిచారో ఆ పిలుపుని మర్చిపోయారు. దైవజనులు అనేటువంటి వాళ్ళే, దేవుని సేవకులు అనేటువంటి వాళ్ళు చాలా మంది ఆ పిలుపుని మర్చిపోయారు. విశ్వాసులైనటువంటి వాళ్ళు దేవుడు ఎందుకు పిలిచారో ఆ పిలుపుని మర్చిపోయారు. నువ్వు మర్చిపోయావేమో, గుర్తుపెట్టుకో. దేవుని సేవకులు చాలా మంది ఏమనుకుంటున్నారనంటే, నేను చాలా పెద్ద దైవజనుడిని అయిపోయాను, నన్ను అడిగేవారు ఎవరు లేరు అని అనుకుంటూ ఉన్నారు. సేవకులు అందరూ కూడా దేనికి అట్రాక్ట్ అయ్యారో తెలిసిన? పొలిటికల్ అట్మాస్ఫియర్ కి అట్రాక్ట్ అయ్యారు. సేవకుడికి రాజకీయానికి అసలు సంబంధమే లేదు. ఏదో ఒక వచనం తీసుకొస్తున్నారు. ఆది కాండంలో ఆదామవ్వలు చేసి అన్ని సృష్టించిన తర్వాత ఇదిగో దేవుడు వీటిని ఏలండి అని చెప్పాడు కాబట్టి రాజకీయానికి మనకి సంబంధం ఉందని ఆ వచనాన్ని చెప్తున్నారు. అసలు రాజకీయానికి దైవ సేవక సంబంధమే లేదు. మీటింగ్ పెడుతున్నారు. ఆ మీటింగ్ లో దైవజనుడిని పక్కనే వేస్తున్నారు, రాజకీయ నాయకుడిని పెద్ద ఫోటో వేస్తున్నారు. దైవజనుడు చిన్న ఫోటో, రాజకీయ నాయకుడు పెద్ద ఫోటో. ఆ రాజకీయ నాయకుడు వస్తాడు అక్కడికి. రాజకీయ నాయకుడు వచ్చినట్టు పాస్టర్ గారు అందరూ సైలెంట్ గా ఉండాలా. రాజకీయ నాయకుడు బోధిస్తాడు అక్కడ స్టేజ్ మీద. రాజకీయ నాయకుడు బోధించి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత పాస్టర్ గారు అందరూ ఆమెనని వచ్చేస్తారు అంతే. ఏ రాజకీయ నాయకుడిని అయితే నువ్వు పిలిచావో ఆ రాజకీయ నాయకుడిని కూర్చోబెట్టి స్టేజ్ మీద ఆయన కూర్చోబెట్టి వాక్యం చెప్పి ఆ వాక్యం ఆయన ప్రకటించిన సందర్భాలు ఉన్నాయా? అసలు వాక్యం ఏంటి ఆయన? ఒకవేళ పాస్టర్ గారు వాక్యం చెప్తాడుగా రాజకీయ నాయకుడు వచ్చాడు అనుకోండి, పాస్టర్ గారు ఏం చేయాలా? వాక్యాన్ని ఆపేయాలా మధ్యలో. వాక్యాన్ని ఆపేసి ఆ రాజకీయ నాయకుడు వచ్చిన తర్వాత ఆయన చెప్పేసి వెళ్ళిపోయాక అప్పుడు మళ్ళీ పాస్టర్ గారు. అదే విలువ, దేవుడికి ఇచ్చే విలువ అదా? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం ప్రకటించబడాలి. ఎవరైనా వినాలా దేవుని వాక్యాన్ని. మధ్యలో ఆపేసి ఆ రాజకీయ నాయకుడు వచ్చిన తర్వాత ఆయనకి ఇచ్చి తర్వాత మళ్ళీ మాట్లాడటం కరెక్ట్ కాదు. నేను ఎందుకు పిలిచాడు దేవుడు? నీ దగ్గరికి ఎంతమంది అయితే వస్తారో అంతమందికి దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడానికి సేవకుడిగా పిలిచారు. నేను ఎందుకు పిలిచాడు? ఈ స్థలంలో కూర్చోడానికి ఎందుకు పిలిచారో తెలిసిన? నీ బ్రతుకును మార్చుకుంటావని. దేవుని వాక్యం ద్వారా నీ బ్రతుకును మార్చుకుంటావని. దేవుని వాక్యం ద్వారా నిన్ను నువ్వు చక్కపరుచుకుంటావని. దేవుని వాక్యం ద్వారా నీ ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుంటావని. నీ ద్వారా నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకుంటావని. ఆ విషయం మర్చిపోయారు. నిన్ను ఎందుకు పిలిచారో మర్చిపోయారు. నీ ఒక్కడికే రక్షణ కాదు. భర్తలు నమ్ముకుంటే భర్తలకే రక్షణ కాదు. ఆ కుటుంబంలో భార్యలు కూడా రక్షింపబడాల. భార్యలు నమ్ముకుంటే భార్యలకే రక్షణ కాదు. ఆ కుటుంబంలో భర్తలు కూడా రక్షింపబడాలా. ఆ రక్షణ భారం ఎవరి మీద ఉంది? నీ మీద లేదా? నీ భర్త రక్షణ భారం నీ మీద లేదా? నీ భార్య రక్షణ భారం నీ మీద లేదా? నీ బిడ్డల రక్షణ భారం నీ మీద లేదా? ఆ భారం నీకుంటే నువ్వు ఎందుకు పిలిచావో గ్రహించగలవు. ఆ భారం నీకు లేదు కాబట్టి నిన్ను దేవుడు ఎందుకు పిలిచారో మర్చిపోయావు. నువ్వు పేతురు గారు మర్చిపోయారు.
దేవుడు ఎందుకు పిలిచాడు ఆయన్ని? మనుషుల్ని బట్టే జాలరుగా పిలిస్తే ప్రభువు ప్రత్యక్షపరుచుకుంటూ ఉన్నారు. కొంత వాళ్ళకి గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చినప్పుడు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుడు నిన్ను పిలిచారు. ఏ పరిస్థితుల్లో నుండి అయితే నిన్ను బయటకు రమ్మని దేవుడు పిలిచారో మళ్ళీ అదే పరిస్థితుల్లోనికి పోవాలనేది దేవుడు ఎప్పుడు కూడా అనుకోరు. పేతురు గారిని పిలిచారు దేవుడు, రా నువ్వు, నిన్ను చేపలు పట్టుకునేవాడుగా కాదు, మనుషులను బట్టే జాగ్రత్తగా చేస్తాను, అక్కడి నుంచి వచ్చేయాలని అనగానే ఏం చేశారో తెలిసిన వాళ్ళు వాళ్ళ వలలను అక్కడ విడిచిపెట్టేసి ఆయన వెంబడి వెళ్ళిపోయారంట. మరి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు మళ్ళీ వెనక్కి ఎందుకు వెళ్ళారు? పిలవబడిన పిలుపుని ఏం చేశారు? వీళ్ళు మర్చిపోయారు. ఇక్కడ ఒక పేతురు గారు వెనక్కి వెళ్ళిపోవటం వల్ల ఆయనతో పాటు 5, 6 ఎంతమంది ఉన్నారో తెలిసిన ఇక్కడ ఆయన తను ప్రత్యక్షపరుచుకున్న విధమేమనగా యోహాను సువార్త 21వ అధ్యాయం, సీమోను పేతురును దిదుమానబడిన తోమయు గలిలయలోని కానాను ఊరు వాడకు నతనీయులను జబదయి కుమారులను ఆయన శిష్యుల్లో 2. మొత్తం ఎంతమంది? 7. పేతురు గారు, తోమా గారు, నతనీయులు, యోహాను, యాకోబులు, ఇంకొక 2. మొత్తం ఎంతమంది? 7. ఒక్కడు నేను చేపలు పట్టుకున్నాను అనగానే మొత్తం 6 ఏమైపోయారు? వెళ్ళిపోయారు. ఒకవేళ నిన్ను దేవుడు అనేక మందిని నడిపించి బిడ్డగా నిన్ను ఉంచితే నువ్వు వెనక్కి జారిపోవటం వలన, నీ యొక్క ఆత్మీయ జీవితంలో నువ్వు కుంటుపడిపోవటం వలన నీ ద్వారా రక్షింపబడవలసినటువంటి వాళ్ళు ఏమైపోతారో తెలిసిన? లోకంలోకి వెళ్ళిపోతారు. నీ ద్వారా కాపాడవలసినటువంటి వారు లోకంలోకి వెళ్ళిపోతారు. నీ ద్వారా ప్రభుకి పరిచయం అవ్వాల్సినటువంటి వారు ప్రభుకి దూరం అయిపోతారు. కారణం ఎవరో తెలిసిన? నువ్వే అవుతావేమో. గుర్తుపెట్టుకో ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను పిలిచారు. ఏ స్థితిలో నుండి పిలిచారు? నన్ను ఏ స్థితిలో నుండి పిలిచారు? మిమ్మల్ని ఏ స్థితిలో నుండి పిలిచారు మనకు తెలుసు, మనందరికీ తెలుసు. కానీ చాలా మంది నన్ను వెంబడించండి అని ప్రభువు చెప్తే ప్రభువుని వెంబడించకుండా దేన్ని వెంబడిస్తున్నారంట తెలిసిన? దెయ్యాన్ని వెంబడిస్తున్నారంట. లోక సంబంధమైన జీవితాన్ని వెంబడిస్తున్నారు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. ఇంతకు ముందే కొందరు ఎక్కడి నుండి తొలగిపోయారు? త్రోవ నుండి తొలగిపోయి సాతాను చేత వెంబడిస్తున్నారు. సాతాను వెంబడిస్తున్నారంట వాళ్ళు. ఎక్కడి నుండి తొలగిపోయారు? త్రోవ నుండి తొలగిపోయారు. బాప్తిస్మం పొందినప్పుడు నువ్వు త్రోవలోకి వచ్చావు. ఏ త్రోవలోకి వచ్చావు? సరైనటువంటి త్రోవలోకి వచ్చావు. మతంలోకి రావడం కాదు. నీటి బాప్తిస్మం పొందినప్పుడు క్రైస్తవ మతం కాదు, క్రైస్తవ మార్గంలోకి వచ్చావు నువ్వు. నీటి బాప్తిస్మం పొందినప్పుడు పాప జీవితాన్ని వదిలిపెట్టేస్తున్నానని అన్నావు. బాప్తిస్మం రక్షణ పొందినప్పుడు లోక సంబంధమైన జీవితానికి దూరంగా ఉంటానని ఒప్పుకున్నావు. దేవుని ఎదుట, సేవకుల ఎదుట, సంఘం ఎదుట ఒప్పుకున్నావు. ఒప్పుకుని ఏం చేస్తున్నావు? మరి నువ్వు అదే పాపాన్ని చేస్తున్నావు, అదే జీవితాన్ని జీవిస్తున్నావు, అదే బ్రతుకుతున్నావు. మంచిదా అది నీకు? ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాన్ని మనం ఏం చేసుకోవాలో తెలిసిన? ఆత్మీయంగా కట్టుకోవాలా. నిన్ను దేవుడు ఎందుకు పిలిచారు? ఆ పిలుపును నువ్వు మర్చిపోకూడదు. నీ పిలుపుకి ఒక కారణం ఉంది. దేవుడు నిన్ను పిలవడానికి ఒక ప్రత్యేకమైనటువంటి కారణం ఉంది. కొంతమందిని బోధకులుగా పిలవచ్చు, కొంతమందిని ప్రార్థనా పరులుగా పిలవచ్చు. అందుకనే కదా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం ఒకసారి తీయండి అందరూ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం. కృపావరములు నానా విధములుగా ఉన్నవి గాని ఆత్మ ఒక్కడే. కృపావరములు నానా విధములుగా ఉన్నవి గాని ఆత్మ ఒక్కడే. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి గాని ప్రభువు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు గాని అందరిలోనూ అన్నింటినీ జరిగించు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచున్నది. అనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకరికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకరికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకరికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, మరి ఒకరికి అద్భుత కార్యములను చేయ శక్తియు, మరి ఒకరికి ప్రవచన వరమును, మరి ఒకరికి ఆత్మల
బుద్ధుల వివేచనయు, మరి ఒకరికి నానావిధ భాషలను, మరి ఒకరికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరినీ ఒక పిలవలేదు దేవుడు. నిన్ను పిలిచిన పిలుపు ఏంటో తెలిసిన? నువ్వు గ్రహించాలి. ప్రభువా, ఇదిగో నేను నీ సన్నిధిలో ఉన్నాను, నన్ను పిలిచిన పిలుపు ఏంటి, మీరు నాకు ఇచ్చినటువంటి కృపావరం ఏంటి, మీరు నాకు ఇచ్చినటువంటి తలాంత్ ఏంటి అని నువ్వు ఎప్పుడన్నా అడిగావా? ఎప్పుడైనా అడిగావా? ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ద్వారా రోగులు స్వస్థపరచబడతారేమో. ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ప్రవచన వరం నీకు ఇస్తారేమో. ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తే గర్భఫలం లేని వాడికి గర్భఫలాన్ని దేవుడు అనుగ్రహిస్తారేమో. ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తే అనేక మందికి ఆశీర్వాదం కలుగుతుందేమో. ఏమో ఏ వరాన్ని దేవుడు నీకు ఇచ్చారో. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ వరాన్ని నువ్వేం చేసుకోకూడదు, పాడు చేసుకోకూడదు, పోగొట్టుకోకూడదు. దేవుడు నిన్ను పిలిచారు అని అంటే ఒక ప్రత్యేకత నీలో ఉంది అని, లేదా ఏ ప్రత్యేకత మనలో లేకపోయినా దేవుడు నిన్ను ఒక ప్రత్యేకమైనటువంటి బిడ్డగా ఏర్పాటు చేసుకోవాలని, నిన్ను అనేక మందికి ప్రయోజనకరంగా ఉంచాలని దేవుడు నిన్ను పిలిచారేమో. గిద్యోను, ఐజాక్ చదివినటువంటి వాక్య భాగంలో న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో మిద్యానీయులు మిడతల దండలోకి వస్తున్నారంట. మిద్యానీయులు, అమాలేకీయులు వీళ్ళందరూ ఇశ్రాయేలీయుల ప్రజల మీదకి ఎలాగొస్తున్నారంట? మిడతల దండులోకి వచ్చి వాళ్ళ యొక్క పంటను అంతటిని కూడా నాశనం చేస్తున్నారు. చదవండి, అది న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకుంటారండి. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలీయుల మీద హెచ్చాయను గనుక వారు మిద్యానీయుల ఎదుట నిలవలేక కొండలలోనున్న వాగులను, గుహలను, దుర్గములను తమకు సిద్ధపరుచుకొనిరి. 5వ వచనం, వారును వారి ఒంటెలను లెక్కలేక ఎండెను. దేశమును పాడు చేయుటకు వారి దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారి యెహోవాకు మొర్రపెట్టిరి. సరే, మిద్యానీయుల వలన, అమాలేకీయుల వలన భయంకరమైనటువంటి శోధన ఇశ్రాయేలు ప్రజలకు వచ్చింది. ఆ ఇశ్రాయేలు ప్రజలకు వచ్చినప్పుడు గిద్యోను అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ గిద్యోను అనేటువంటి వ్యక్తి ఎక్కడున్నాడంటే తెలిసిన? చెట్టు చాటున. 11వ వచనం నుంచి చదవండి, 6:11 నుంచి. యెహోవా దూత వచ్చి అబీయజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షం క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండునట్లుగా గానుగు చోటున గోధుమలను దొల్లగొట్టుచుండగా. ఎక్కడ దొల్లగొట్టుకుంటున్నాడు? గానుగు చాటున గోధుమలు ఏం చేస్తున్నాడట? దొల్లగొట్టుకుంటున్నాడు. గిద్యోను ఎవరికి భయపడి? మిద్యానీయులకు భయపడి. ఆ మిద్యానీయుల యొక్క బాధను తట్టుకోలేక, వాళ్ళు పెట్టే శ్రమను తట్టుకోలేక వాళ్ళు ఏం చేశారంటే తెలిసిన? వీళ్ళకున్న సమస్తాన్ని ఊడ్చుకుని పోతున్నారు. పంట పండుతుంటే పంటను పట్టుకుపోతున్నారు, ఆవులుంటే ఆవులు పట్టుకుపోతున్నారు, గొర్రెలు గొడ్లు పట్టుకుపోతున్నారు, దాస్తాసీలుంటే దాస్తాసీలు పట్టుకుపోతున్నారు. వీళ్ళు తింటారు కూడా. కరువు పరిస్థితి వచ్చినప్పుడు నేను నా బిడ్డలో ఏదో కొంచెం తింటామని గానుగు చాటును ఏం తొలగొట్టుకుంటాడంట? గోధుమలను తొలగొట్టుకుంటున్నాడంట. ఆ టైంలో దేవుని దూత అన్నాడు, యెహోవా దూత కనబడి పరాక్రమము గల బలాఢ్యుడా. దేవునికి స్తోత్రం. ఇదేంటండి? ఆయనేమో మిద్యానీయులకు భయపడి గానుగు చాటు గోధుమలు తొలగొట్టుకుంటుంటే, ఈ గిద్యోను దగ్గరికి దేవుని దూత వచ్చి పరాక్రమము గల బలాఢ్యుడా అంటున్నాడు. గిద్యోనికి అర్థం అవ్వలేదు. నేనేం పిరిగ్గా ఉండి నేను మిద్యానీయులకు భయపడి ఈ గింజలన్నా ఎదురుకుంటా తొలగొట్టుకుంటే ఈ గింజలు కూడా పట్టుకుపోతారు, నా భార్య పిల్లలు తినకూడదని ఇదిగో చాటుని నేను ఈ గోధుమలు తొలగొట్టుకుంటుంటే గానుగు చాటున పరాక్రమము గల బలాఢ్యుడా అంటున్నాడు. ఏంటి పరాక్రమం గల బలాఢ్యుడా? నిజమే, మన శక్తి కొన్ని సందర్భాల్లో మనకి తెలీదు. మనకు ఉన్నటువంటి, మన ఎదుట ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మన శక్తి మనకు తెలీదు. మనకున్నటువంటి బలం ఏంటో మనకు తెలియదు. దేవుడు నీలో నాలో పెట్టినటువంటి శక్తి ఏంటో మనకు తెలియదు. కొన్ని సందర్భాల్లో మనం గ్రహించాం. నువ్వు పరాక్రమం గల బలాఢ్యుడు అని అనగానే ఏమన్నాడో తెలిసిన? యెహోవా నీకు తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవా అతనికి
తోడై ఉన్నాడు కాబట్టి అతడట మిద్యానీయులను జయించాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మిద్యాన్ని జయించిన తర్వాత ఏమని రాయబడిందో తెలిసిన? అదే న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయము 22వ వచనాన్ని చదవండి. న్యాయాధిపతుల గ్రంథం. అప్పుడు ఇశ్రాయేలీయులు గిద్యోనుతో, నీవు మిద్యానీయుల చేతిలో నుండి మమ్మను రక్షించితివి కనుక నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారులను మమ్మను ఏలవలనని చెప్పిరి. ఏమని వచ్చాడు? రక్షణ ఇచ్చాడు. దాక్కున్నవాడు. గిద్యోను దేవుడు ఎందుకు పిలిచారో తెలిసిన? ఇశ్రాయేలీయుల ప్రజల్ని మిద్యానీయుల నుంచి రక్షించడానికి గిద్యోనుని దేవుడు పిలిచాడు. నిన్నెందుకు పిలిచారో తెలిసిన? నీ కుటుంబాన్ని రక్షించడానికి పిలిచారేమో. నిన్నెందుకు పిలిచారు? నీ తోడబుట్టినటువంటి వాడిని, నీ రక్త సంబంధం రక్షించుకోవడానికి పిలిచారేమో. నిన్నెందుకు పిలిచారు? నీ గ్రామాన్ని రక్షించుకోవడానికి పిలిచారేమో. ఎప్పుడన్నా అనుకున్న వాళ్ళగా, ప్రభా ఇంత గొప్ప రక్షణను నాకు ఇచ్చారనంటే నేను ఏం చేయాలి మీ కొరకని ఎప్పుడైనా ప్రార్థన చేసావా? ఈ ప్రార్థన చేయి ఈ రోజు నుంచి. ఎంతసేపు నాకు ఇది కావాలా, నాకు అది కావాలా, నాకు బట్టలు కావాలా, నాకు అన్నం కావాలా, నాకు ఇల్లు కావాలా, నాకు అది కావాలా, నాకు ఇది కావాలా, ఇదే కాదు ప్రార్థన. నాకు రక్షణ ఇచ్చారు, నేను నీ కొరకు ఏం చేయాలి? నన్ను నీ సన్నిధిలో ఏ విధంగా వాడుకుంటారు? నా ద్వారా మీరు ఏ కార్యాన్ని ఆశిస్తున్నారు ప్రభా? నేను ఏం చేయాలని అడుగు. గిద్యోను దేవుడు కోరుకోవడానికి కారణం ఏంటి? గిద్యోను దేవుడు పిలవటానికి కారణం ఏంటో తెలిసిన? ఇశ్రాయేలీయుల ప్రజల్ని మిద్యానీయుల నుంచి దేవుడు కాపాడుకోవటానికి ఒక వ్యక్తి అవసరమయ్యాడు. ఆ వ్యక్తి ఎవరనంటే గిద్యోను. అనేక మందిని రక్షించుకోవడానికి నువ్వు అవసరమయ్యేవేమో. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ తోడబుట్టినటువంటి వారిని రక్షించుకోవడానికి నువ్వు అవసరమయ్యేవేమో. నీ భర్తను రక్షించుకోవడానికి నువ్వు అవసరమయ్యేవేమో. నీ బిడ్డలు తప్పుడు మార్గంలో పోతే నీ బిడ్డలు సరైనటువంటి మార్గంలో పెట్టుకోవడానికి నువ్వు అవసరమయ్యేవేమో దేవునికి. ప్రభా నా ద్వారా గొప్ప కార్యాలు చేయండి ప్రభా, నేను కూడా నీ కొరకు ఉపయోగపడే పాత్రగా ఉండాలని అనుకుంటున్నాను నేను అని నువ్వు ప్రార్థన చేస్తే గనక ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మిద్యానీయులు వచ్చి అడుగుతున్నారు. మిద్యానీయులు నశింపుపోయిన తర్వాత ఇశ్రాయేలీయులు వచ్చి అడుగుతున్నారు గిద్యోను, నీవు మిద్యానీయుల నుంచి మమ్మల్ని రక్షించావు కాబట్టి నువ్వు నీ కుమారులు మమ్మల్ని ఏలండి, మాకు రాజుగా ఉండండి అని అంటే గిద్యోను ఏమన్నాడో తెలిసిన? అందుకు గిద్యోను, నేను మిమ్మును ఏలను, నా కుమారులను మిమ్మును ఏలరాదు, యెహోవా మిమ్మును ఏలును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు వెళ్తారంట? దేవుడే వెళ్తాడు. ఎవరు వెళ్ళాలి? దేవుడే ఏలాలి మనల్ని. మన మీద అధికారి ఎవరు? యేసయ్య అధికారి. నీ మీద నా మీద యేసయ్య అధికారి. నువ్వు ఎవరి అధికారానికి లోపడ్డావు? ఆ తిమోతికి రాసిన పత్రికలు చదివాం కదా, కొందరు ఏం చేశారంట? దెయ్యాలను వెంబడించారంట. నువ్వు అలాగే దెయ్యాలను వెంబడిస్తున్నావా? లోక సంబంధమైన జీవితాన్ని వెంబడిస్తున్నావా? పాప సంబంధమైన జీవితాన్ని వెంబడిస్తున్నావా? దేన్ని వెంబడిస్తున్నాను? దేవుడు నేను ఎందుకు పిలిచారు? చాలా మంది దేవుడు ఎందుకు పిలిచారు అనేటువంటి విషయాన్ని మర్చిపోయారు. మళ్ళీ చెబుతున్నాను, దేవుని సేవకులే మర్చిపోయారు, దేవుని విశ్వాసులే మర్చిపోయారు. దేవుడు ఎందుకు పిలిచారు మనల్ని? దేవునికి ఉపయోగపడతామని పిలిచారు. అంతేగాని దేవుని నామాన్ని తీసుకెళ్లి నలుగురిలో అమ్మేస్తామని కాదు. దేవుని నామాన్ని తీసుకెళ్లి నలుగురిలో నవ్వులు పాలు చేస్తామని కాదు. దేవుని నామాన్ని అనేక మంది మధ్యన పెట్టి దూషింపబడేలా బ్రతుకుతామని కాదు. దేవుడు నేను ఎన్నుకుంటా. దేవుని నామం మహిమపరచబడాలని, దేవుని నామం గొప్ప చేయబడాలని, నీ ద్వారా అనేక మంది రక్షణలను నడిపించబడాలని దేవుడు నిన్ను కోరుకుని పిలుచుకుని ఏర్పాటు చేసుకుని రక్షణను అనుగ్రహిస్తే మనం ఏం చేస్తున్నామో తెలిసిన? ఆ రక్షణను పాడు చేసుకుని ఎందుకు దేవుడు మనల్ని పిలిచారనేటువంటి విషయాన్నే మనం ఏమయ్యాం? మర్చిపోయే స్థితిలో మనం ఉన్నాం. పేతురు గారు అదే చేశారు. పేతురు గారు మర్చిపోయారు దేవుడు ఎందుకు పిలిచారో. దేవుడు పిలిచిన పిలుపుని మర్చిపోయి వెనక్కి వెళ్ళిపోయారు. కానీ గిద్యోను అలా మర్చిపోలేదు. దేవుడు ఎందుకు పిలిచారో ఆ పిలుపుకి తగినటువంటి జీవితాన్ని గిద్యోను జీవించి ఇశ్రాయేలీయుల ప్రజల్ని ఆ మిద్యానీయుల చేతిలో నుండి రక్షించారు. ఇశ్రాయేల్ ప్రజలు శాంతి సమాధానకరమైనటువంటి స్థితిలో ఉండటానికి గిద్యోను దేవునికి ఉపయోగపడ్డారు. నీ కుటుంబం శాంతి సమాధానకరమైన స్థితిలో ఉండడానికి నువ్వు దేవునికి ఉపయోగపడుతున్నావా?
దేవుడు అడుగుతున్నటువంటి ప్రశ్న. నీ ద్వారా నీ కుటుంబానికి సమాధానాన్ని ఇవ్వాలి, నీ ద్వారా నీ కుటుంబంలో శాంతి ఉండాలి, నీ ద్వారా నీ కుటుంబంలో ఆరోగ్యం ఉండాలి, నీ ద్వారా నీ కుటుంబంలో సంతోషం ఉండాలి. అది దేవుడు కోరుకుంటున్నారు నీ నుండి, నా నుండి. అది ఇవ్వగలుగుతున్నామా దేవునికి? మనం ఇవ్వలేకపోతే అందుకనే ప్రభువా నన్ను పిలిచారు, నేను గ్రహించుకోలేకపోయాను, అజ్ఞానంలో ఉండి నేను గ్రహించుకోలేకపోయాను, ఇదిగో ప్రభా నాకు తెలియచేశారు, మీకు స్తోత్రాలు అని చెప్తే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఉపయోగించుకోవడానికి సిద్ధంగా ఉంటారనేటువంటి విషయాన్ని దేవుని పేరట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకే నేను ఇచ్చుకెళ్తా అంటున్నాడు, నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడి నేను నీతో మాట్లాడతాను. అందుకే కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనంలో కూడా చదవబడిన వాక్యంలో, చదివిన వాక్యంలో, తాను నిలుచుచున్నానని తలంచుకునివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. దేవునికి స్తోత్రం. తాను నిలుచుచున్నానని తలంచుకొనివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకోవాలా. నేను రక్షణ పొందేశాను అని అనుకుంటున్నావేమో, నువ్వు రక్షణను కాపాడుకుంటున్నావా? నేను బాప్తిస్మం పొందేశాను అని అనుకుంటున్నావేమో, బాప్తిస్మం కాపాడుకుంటున్నావా? నేను ప్రార్థన చేశాను అని అనుకుంటున్నావు, ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నావా? ఆదివారం నాడే చేస్తున్నావా నువ్వు ప్రార్థన? ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నావా? ఆదివారం నాడే దేవుని వాక్యం చదువుతున్నావా? ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుతున్నావా? చాలా మంది అనుకుంటారు బైబిల్ ఉంటాయి వాళ్ళ దగ్గర, క్రైస్తవులందరి దగ్గర బైబిల్ ఉంటాయి, ఓ రాత్రి అనక పగలనక తెగ చదివేస్తారని అనుకుంటారు చాలా మంది. ఆదివారం వచ్చేటోడికి ఈ బైబిల్ ఉన్నటువంటి పూజ దులుపుకుని వచ్చేస్తామని తెలదు. ఎప్పుడు తెస్తాం బైబిల్? ఆదివారం తెస్తాం, మళ్ళీ అక్కడ ఎడతాం, ఎక్కడ ఎడతాం కూడా తెలియదు. కొంతమంది ఆదివారం ప్రార్థనకు వచ్చినప్పుడు బైబిల్ని ఎత్తుకుని వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితితో చూడండి. ఎక్కడుంది నా బైబిల్, ఎక్కడుంది నా బైబిల్ ఎత్తుకుని వచ్చే వాళ్ళు కూడా ఉంటారు, లేకుండా ఉండరు. నీ బైబిల్ ఎక్కడ పెడుతున్నావు నువ్వు? ప్రతిరోజు వాక్యాన్ని చదువుతున్నావా? ప్రతిరోజు వాక్యాన్ని చదివితే దేవుడు నీతో మాట్లాడుతాడు. ప్రతిరోజు ప్రార్థన చేస్తే దేవునికి నువ్వు దగ్గర అవుతావు. ప్రతిరోజు ప్రార్థన చేస్తే దేవుడు నీ కష్టాలను చూసి నీ కష్టాల నుంచి నిన్ను తప్పిస్తారు. దేవుడు లేకుండా వెళ్ళి చేపలు పడుతున్నారు వీళ్ళు. నేను చేపలు పట్టడానికి పోతానంటే ఆ వెనకాల చాలా మంది పోయారు. మొత్తం 6 వెళ్ళిపోయారు, 7 చేపలు పడుతున్నారు. 7 కూడా ఎక్స్పర్ట్స్ వీళ్ళు. సముద్రంలో చేపలు పట్టేటువంటి ఆ టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళు, జాలర్లేదో ఎక్కడ చేపలు దొరుకుతాయో తెలిసి వీళ్ళకి, ఎక్కడ పడితే చేపలు దొరుకుతాయో తెలుసు, ఏ టైంలో ఏ సమయంలో చేపలు పడితే చేపలు దొరుకుతాయో తెలుసు. అటువంటి టైము, అంత జ్ఞానం కలిగిన వాళ్ళు వెళ్ళి చేపలు పడుతున్నారు. రాత్రి తెల్లవారులు పట్టారు, తెల్లారిపోతుంది కానీ ఏమి లేదు, ఒక్క చేప కూడా లేదు. దేవుని ఆజ్ఞ లేకుండా మనం ఏం చేయలేం. అందుకనే నువ్వు చింతించటం వలన నీ మూరెడు ఎక్కువ, నీ పొడుగు మూరెడు ఎక్కువ చేసుకోలేవు. నువ్వు చింతించటం వలన నీ తలలో వెంట్రుక నల్లగా ఉన్నది తెల్లగా నువ్వు చేసుకోలేవు. ఎందుకు చింతించటం? దేవుని యొక్క ఆజ్ఞ లేకుండా మనం ఏది సాధించలేం. దేవుని ఆజ్ఞ లేకుండా వెళ్ళి చేపలు పట్టుకోవడానికి చాలా మంది అదే ప్రయాసపడతా ఉన్నారు. దేవుని ఆజ్ఞ లేకుండా, దేవుని యొక్క కృప లేకుండా, దేవుని యొక్క చిత్తం లేకుండా ఓ పనులు చేసేస్తా ఉన్నారు. పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు కదా, అన్యులైన వాళ్ళు కాదు, దేవుడిని నమ్మలేనటువంటి వాళ్ళ కొరకు మనకు సంబంధం లేదు. వాళ్ళు ముహూర్తాలు పెట్టుకుంటారో, ఏం చేసుకుంటారో, ఎలా చేసుకుంటారో మనకు సంబంధం లేదు. ప్రభు బిడ్డలుగా మీరు ముహూర్తం పెట్టుకుని చేశారని అంటే పెళ్ళి, ఎప్పుడైనా మీరు ముహూర్తం పెట్టిన టైంకి పాస్టర్ గారు తాళి కట్టిన సందర్భం ఉంటుందంటారా? ఎక్కడ కట్టిస్తారు? వాళ్ళు ఏదో 9 గంటలకు ముహూర్తం, 9 గంటలకు తాళి కట్టించామంటారు అనుకోండి. తాళి 8 గంటలకు కట్టిస్తారు తెలిసిన పాస్టర్ గారు, 1 గంట 2, 3 కూడా అవుతుంది. ప్రధాన పాలన టైంకి వెళ్ళాలంటారు. ఈ దరిద్రం ఏంటో తెలిసిన, భోజనాలు అయిపోయాక పొందే ఎంతనారు. మన బిడ్డలు ఎప్పుడు అలా చేయకండి. ముందే చెప్పండి, ప్రధానం మన ఇంటికి వచ్చినా, మన ఇంటి దగ్గర నుంచి ప్రధానం వెళ్ళినా అక్కడ ఎన్ని గంటలకు ఉండాలో తెలిసిన బొందు 10 గంటలకు ఉండాలి. అక్కడ మన దగ్గరికి వచ్చినా వాళ్ళు 10 గంటలకే ఉండాలి. ఇక్కడ ఇంక దిగండి, భోజనం చేసేటంటే వెళ్ళి భోజనం చేసేస్తున్నాం. భోజనం చేసి వచ్చిన తర్వాత అప్పుడు వస్తుంది బొందు, అప్పుడు వేస్తున్నారు 2 గంటలకు 3 గంటలకు. కానీ జనం ఏముంటారు అక్కడ? జనం ఉంటారు. అప్పుడు ఏదైనా కార్యక్రమం అందంగా ఉండాలని అంటే వేదిక దగ్గర జనం ఉన్నప్పుడు జరగాల, అది నిండుగా ఉంటుంది ఆ కార్యక్రమం. కాబట్టి ప్రభు ఆజ్ఞ లేనటువంటి ఏ పని మనం పెట్టినా, తలపెట్టినా ఆ పని ఆశీర్వాదకరంగా ముగించబడదు. వీళ్ళు వెనక్కి వెళ్ళిపోయినా
ఏమో ఆశీర్వాదకరంగా ముగించబడ్డదంటే ముగించబడలేదు. అప్పుడు ప్రభు ఒడ్డుని దరిని నిలవబడి అడుగుతున్నారంట. ఏమని అడుగుతున్నారో తెలిసిన 5వ వచనం చదవండి. యేసు పిల్లలారా భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా? ఏమండి ప్రభు అడుగుతున్నటువంటి మాట పిల్లలారా. ఈయన మాట వినకుండా వెనకపోయారని మరి పనికిమాలోళ్ళరానా ఎవరన్నా? అంతేనా? ఇప్పుడు నేను నా మాట వినలేదు అనుకోండి, నాకు కోపం వస్తుంది. నేను ఏమంటాను తెలుసా? బుద్ధి లేదా, అలా లేదా, ఇలా లేదా అంటాను నేను. మరి ప్రభువా ఏమన్నారు? ప్రభు పిల్లలారా. ఆయన స్వరంలో ఎంత ప్రేమ ఉందో చూడండి. పిల్లలారా భోజనం నాకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన దోణి కుడి ప్రక్కన వల వేయడి మీకు దొరుకునని చెప్పిన గనుక వారు అలాగూ వల వేయగా చేపలు విస్తారంగా పడినందున వల లాగలేకపోయి. చప్పట్లు కూడా దేవుని మహిమపరచాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విస్తారంగా పడ్డాయంట. అంటే కుడివైపునప్పటికి వల వేయలేదా వాళ్ళు? చాలా సార్లు వేశారు. కుడి పక్కన వేశారు, ఎడం పక్కన వేశారు, ఆ పక్కన వేసారు, ముందు పక్కన వేశారు, వెనక పక్కన వేశారు. వల ఎన్ని పక్కలు వేసినా ఏమవలేదు, చేపలు పడలేదు. ఒక్క ఆజ్ఞ కుడి ప్రక్కన వల వేయంటే ఎన్నంట విస్తారమైనటువంటి చేపల వలన లాగలేకపోతున్నారంట వలని. దేవుని యొక్క ఆజ్ఞ ఉంటే మనకి ఏదైనా జరుగుతుంది. అందుకనే మనం ఇల్లు కట్టుకోవాలన్నా, వివాహం చేసుకోవాలన్నా, ఏ కార్యక్రమం చేయాలన్నా, ఈవెన్ మన ఇంటి దగ్గర కృతజ్ఞత స్తుతి కూడికి పెట్టుకోవాలన్నా, మా ఇంటి దగ్గర పలానా రోజున కూటం జరుగుతుంది, ప్రార్థన కూడిక జరుగుతుంది, ప్రభువా ఆ కూడికను ఆశీర్వదించండి, ఆ కూడిక ద్వారా అనేక మందిని రక్షించుటకు మాకు ఆశీర్వాదాన్ని ఇవ్వండి అని నువ్వు ప్రార్థన చేసుకోవాలి. ఇంటి దగ్గర ప్రార్థన జరగడానికి కూడా ముందు చిన్న ప్రార్థన జరిగిన ఎప్పుడైతే మనం దేవుని యొక్క అనుకూలతలో ఉంటామో, ఎప్పుడైతే దేవుడు మనల్ని పిలిచారు ఆ పిలుపుని మనం గ్రహిస్తామో అప్పుడు దేవునికి ఉపయోగపడతాం. పేతురు గారు గ్రహించారు. వెంటనే అక్కడి నుంచి పై బట్ట వేసుకుని ఇంకా ఎవరు రాకుండా కానీ ముందే దూకేసి వచ్చాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంత ప్రత్యక్షతనిచ్చాడు దేవుడు. ఆ ప్రత్యక్షతను పేతురు గారు గమనించారు. అదే ప్రత్యక్షతను ఇప్పుడు మనం చదువుకుంటున్నాం. చదవటమే కాదు, గ్రహించటమే కాదు. కొరాహు చెప్తున్నాడు కదా, ఆ కీర్తన 85వ కీర్తన 8వ వచనంలో, కొరాహు కీర్తన 85వ కీర్తన 8వ వచనం చదవండి. దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటను నేను చెవిని పెట్టుచున్నాను. దేవునికి స్తోత్రం. నువ్వు కూడా ఎక్కడెక్కలా చెవిలో పెట్టాలి. ఈ చెవిలో నుంచి విని ఈ చెవిలో నుంచి వదిలేయకూడదు. నువ్వు చెవిని పెట్టడం అని అంటే ఈ చెవిలో విని ఎక్కడ దాకా తీసుకెళ్లాలా? హృదయం దాకా తీసుకెళ్లాలా. అంతేగాని ఇక్కడ వినేసి అలాగ పోయి ఏదో చెప్పండి ఆయన ఏదో చెప్పుకుంటాడు, నేను ఏదో కూర్చుని వచ్చేసానంటే ఇంకేం చేయలేము. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడిచ్చినటువంటి ప్రత్యక్షత ఇది. శిష్యునికి ఇది 3వ ప్రత్యక్షత, దేవుడిచ్చినటువంటి ప్రత్యక్షతల్లో 7వ ప్రత్యక్షత. కాబట్టి దేవుడిచ్చినటువంటి ఈ కృప, ఆ పునరుద్ధానుడైనటువంటి దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షత, మనం పునరుద్ధానుడైనటువంటి యేసుప్రభువు వారిని నమ్ముతున్నాం అనేటువంటి విషయాన్ని మర్చిపోవద్దు. దేవుడు మృత్యుంజయుడే లేచాడు. నా కష్టాలను తీర్చే దేవుడైనా, మన ప్రతి అవసరతలను తీర్చే దేవుడు. ఆ దేవునికి మన కష్టాలను చెప్పుకుందాం. మనం ఆ బాధల నుంచి, ఆ కష్టాల నుంచి మనం బయటపడదాం. దేవుడు కృప చూపించును గాక, ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీరు నన్ను పిలిచారు, నిన్ను దేవుడు పిలిచారు. నిన్ను దేవుడు పిలిచారనేటువంటి విషయం నువ్వు గ్రహించగలిగితే, గ్రహించలేకే చాలా మంది లోక సంబంధమైనటువంటి రీతిలో నశించిపోతూ ఉన్నారు. దేవుడు నిన్ను పిలిచారు. ఆ పిలుపుకు తగినటువంటి జీవితాన్ని నువ్వు జీవించాలి అని అంటే, ఆ పిలుపుకు తగినటువంటి జీవితాన్ని నువ్వు జీవించాలి అని అంటే దేవుడు నీకు సహాయం చేస్తారు. నీవు దేవుని దగ్గర ఒప్పుకో. ప్రభా, నన్ను ఎందుకు పిలిచారో నేను గ్రహించుకోవాలి. ప్రభా, నేను ప్రార్థన చేస్తే అనేక మంది రోగాలు పోవాలి, స్వస్థపరచాలా అని అటువంటి వరం నాకు అని అడుగు. నేను ప్రార్థన చేస్తే ఆశీర్వదించబడాలా, అటువంటి వరం నాకు అని అడుగు. నేను ప్రవచించాలా ప్రభా, ఆ వరాన్ని నాకు అని అడుగు. ఆత్మ నింపుదల నాకు ఉండాలా, ఆ వరాన్ని నాకు అని అడుగు. దేవుడు ఇస్తున్నారు. కృపావరములు అనేక విధాలుగా ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఆత్మ ఒక్కడే కానీ కృపా విధాలు అనేక రకాలుగా ఉన్నాయని.
ఆ కృపా వరములను దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతూ ఉండగా, తండ్రి మీరు సహాయం చేయండి అని అడుగు. ఎవరైతే ఆ కృపావరముల కొరకు ఆశపడుతూ ఉన్నారో మీ కుడి హస్తాలను చూపించండి. మీ కొరకు నేను చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు. కుడి హస్తములను చూపించి తీర్మానం చేసుకున్నటువంటి బిడ్డలను మీరు దీవించండి. వాళ్ళు తీసుకున్న తీర్మానములను మీరు స్థిరపరచండి. వాళ్ళకి కావలసినటువంటి కృపావరములతో, మేలులతో, ఆశీర్వాదములతో, తండ్రి ఆత్మ ఫలములతో వాళ్ళు నింపమని సహాయం చేయమని, ఈ మాటలను మా అందరి హృదయంలో పదిలపరచమని, నూరంతల ఫలింపును తీసుకురమ్మని యేసయ్య పరిశుద్ధమైన నామమున ప్రార్థన అడుగుతున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. దేవునికి